ఇక్కడ యెరూషలేం ఉంటుందండి. యెరూషలేం ఇక్కడ ఎరుకో ఉంటుంది. యెరూషలేం ఏమో ఇక్కడ ఉంది, ఎరుకో ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళేమో యోధులు, యోధయా ఇది, వీళ్ళు సమరయులు. వీళ్ళు సమరయులు, వీళ్ళు యూదులండి. ఇదంతా ఇశ్రాయేలీలండి. అర్థమవుతుందండి? కొంచెం మనసు పెట్టండి. ఈ పైభాగం అంతా ఇశ్రాయేలీలు, కింద ఉన్న వాళ్ళేమో యూదులు. యెషయా కాలంలో ఈ ఇశ్రాయేలీల్ని అసూరీయులు వచ్చారండి. అసూరీయులు వచ్చి ఈ ఇశ్రాయేలీల్ని కొంతమందిని తీసుకువెళ్ళిపోయారండి. అసూరీయులు వచ్చి ఇజ్రాయేల్ మీద దండెత్తి కొంతమందిని, ఇజ్రాయేల్ అందరినీ తీసుకువెళ్ళిపోయారండి. ఇప్పుడు ఈ అసూరీయులు ఈ ఇశ్రాయేలీల దేశంలో పాగా వేశారండి. కొంతమందిని ఎత్తుకుపోవడం, కొంతమంది అధికారులు ఇక్కడ ఉంచారు. ఇది మా దేశం అని నిరూపించడానికి. అంటే వాళ్ళ ఆధీనంలో పెట్టేసుకున్నారండి ఈ ప్రాంతాన్ని. ఈ అసూరీ రాజు ఇక్కడికి వస్తూ కొన్ని అన్య దేశస్తుల్ని తీసుకొచ్చాడండి ఇక్కడికి. మనసు పెట్టండి, కొంతమంది అన్య దేశస్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ అసూరీలు రాక మునుపు ఇక్కడ ఎవరున్నారండి? ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు పాపం చేసిన తదుపరి దేవుడు అసూరీయుల చేత వీళ్ళని బాధించాడు. వీరు ఇశ్రాయేలీలందరూ అసూరీయుల చేతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అసూరీయులు కొంతమంది అన్యులు తీసుకొచ్చి ఇక్కడ పాగా వేశారు. కొంతమంది ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు, కొంతమంది ఇశ్రాయేలీలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీలు బయట నుంచి వచ్చిన అన్యులు కలిసి వివాహాలు చేసుకున్నారండి. మీకు అర్థమవుతుందండి? సమరయులు ఎలా వచ్చారనే దాని గురించి చెప్తున్నాను. అసలు సమరయులు ఎవరు? సమరయుల్ని యూదులు అంటరాని వారుగా చూసేవారండి. సమరయుల్ని యూదులు అంటరాని వారుగా చూసేవారండి. వీరు అన్యులు, వీరు మిశ్రమ జాతి, వీరు మాతో సహవాసము చేయకూడదు. అందుకని సమరయ స్త్రీతో మాట్లాడతారు యేసుప్రభు వారు. ఒక బావి దగ్గరికి వెళ్తారు యేసుప్రభు వారు. ఒక బావి దగ్గర ఆయన కూర్చుని సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకుంటుంటే సమరయ స్త్రీని యేసుప్రభు వారు ఏమడుగుతారండి? నీళ్ళు అడుగుతారు. దాహం తీర్చుకోవడానికి కొన్ని నీళ్ళు ఇవ్వమని అడుగుతారండి. అప్పుడు సమరయ స్త్రీ యొక్క స్పందన ఏంటండి? అయ్యా, మేము సమరయులము, మీరు యూదులు, మా మా యొక్క పాత్రలో నీళ్లు మీరు తాకూడదు, మేము అంటరాని వారం అన్నట్టుగా చెప్తారు. ఎందుకు సమరయుల్ని అంటరాని వారుగా ఈ యూదులు చూసేవారు? మీకు ఇప్పుడు చెప్తున్నానండి. ఈ యాజకుడు కానీ, లేవీలు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఇశ్రాయేలీయుల్ని ఎందుకు అంటరాని వారుగా చూసేవారంటే, వీరు ఇశ్రాయేలీల దేశంలో అన్యులు ఇశ్రాయేలీలు వివాహం చేసుకుని తద్వారా పిల్లలను కన్నారు. వాళ్ళదొక వంశమైంది, మిశ్రమ జాతి. అన్యుడు ఇశ్రాయేలీలు వివాహం చేసుకునే తరువాత వచ్చినటువంటి సంతానమే సమరయుల సంతానం.